వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనేది స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఆ ఏ రాష్ట్రంలో హోదా అనేటటువంటి దాంట్లో ఏపీ కూడా ఉందనేటటువంటిది అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంపీలు కానివ్వండి, ఇంకా ఇతర నాయకులు కానివ్వండి, ఎందుకు ఇలా పిల్లి మొగ్గలేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఏపీకి కూడా లేదు అనేటటువంటిది 2 సార్లు ఇప్పటికీ పార్లమెంటులో కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ప్రకటన చేస్తూ ఉంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది సాధ్యం కాదు అనేటటువంటిది బయట పార్లమెంటు లోపల ప్రభుత్వం తరపునే మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆశ చావలేదన్నట్లు, రేపో మాపో వస్తుందన్నట్లు, ఈ నెలాఖరులో ప్రత్యేక హోదా మీద ప్రకటన వస్తుంది అన్నట్లు ఎందుకింత మభ్యపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తరపున ఏ రాష్ట్రానికి హోదా లేదు అనేటటువంటిది పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలేమో ప్రత్యేక హోదా రాకపోయినా మేము ఆర్థిక ప్యాకేజీని సాధిస్తాం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారేమో ఇంద్రజిత్ సింగ్ చేసినటువంటి కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రకటన ఏపీకి సంబంధించింది కాదు కనుక ఇంకా ఆశలు చావలేదు అనేది ఒక కవరేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి టీడీపీ మంత్రులు మాత్రం పెదవి విప్పరు. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా రేపో మాపో వస్తుంది అనేటటువంటిది కథలు చెప్తున్నటువంటి సుజనా చౌదరి గారు ఇప్పుడు అసలు 2 రోజులు 3 రోజులుగా కనీసం నోరు విప్పి ఏమీ దీని మీద మాట్లాడడం లేదు. ఇన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా అనేటటువంటిది ఆ మాట చెప్పి ప్రత్యేక హోదా ద్వారా మేము ఆదుకుంటాము ఏపీనని చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధించుకోవడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు మాత్రమే కాదు, ఆంధ్ర రాయలసీమ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ప్రత్యేక హోదా ఇస్తాము, మిమ్మల్ని అన్ని స్థాయిలో మీకు కొత్త రాజధాని కట్టిస్తాము, ఇన్ని మాటలు చెప్పి విభజన చేసిన తర్వాత గాయం ఇంకా మానక ముందే మోడీ గారు చెప్పినట్లుగా బిడ్డని బతికించారు, తల్లిని చంపారు అన్నారు. ఆ నెత్తురి తడి ఆరకముందే ఇవాళ 14 నెలల తర్వాత ఏపీకి సంబంధించి ఎటువంటి హోదా లేదు అనేటటువంటిది కేంద్రం మాట్లాడితే ఏమనుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? బాబు వచ్చాడు, హోదా పోయింది అని సర్దుకోవాలా? లేకపోతే బాబు గారు ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి మదనపడాలా? ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే హోదాకి సంబంధించి ఏమీ చెయ్యలేకపోతే రోడ్డెక్కాలా? చంద్రబాబు గారి కాలర్ పట్టుకోవాలా? లేకపోతే బీజేపీని కాలర్ పట్టుకోవాలా? ఏం చేయాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి సమస్య? ఈ రాష్ట్రాన్ని విడగొట్టొద్దు, నష్టపోతాము అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ఆ రోజున రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదనే వంటలు వండారు, రోడ్డు మీదనే పడుకున్నారు. సమైక్య ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున ఎంత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఈ రోజున విభజన తర్వాత మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి ఆశలు చూపించి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వస్తేనే కొత్త రాష్ట్రం నిర్మాణం జరుగుతుంది, చంద్రబాబు గారి వల్లనే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆయన అనుభవం వల్లనే ఈ రాష్ట్రం బతికి బట్ట కడుతుంది, ప్రగతి బాటలో నడుస్తుంది అనేటటువంటి కథలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ముఖం మీద పార్లమెంటులో ప్రత్యేక హోదా లేదనేటటువంటి ప్రభుత్వం తర్వాత ప్రకటన చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నీళ్లు నములుతున్నారు అనేటటువంటిదే మాకు అర్థం కాని సమస్య. ఈ రోజున మీరు అధికారంలో ఉండి కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వారికి అధికారం ఇస్తూ ఇంత కీలకమైనటువంటి స్థితిలో మీరుండి ప్రత్యేక హోదా లేదు అన్న తర్వాత ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఏంటి? ఇంత మోసం, ఇంత మాయ మరొకరు ఎవరైనా చేయగలుగుతారా? ఇవాళ మీరు అడగాల్సింది పోయి అడగకుండా, అడిగే వాళ్ళని కూడా అడగకుండా చేయడానికి ప్రత్యేక హోదా
అనేటటువంటిది ఏపీకి సంబంధించింది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ చేతకనితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు కేంద్రం ముందు సాగిల పడుతున్నారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోకుండా ఉండడానికి ఇవాళ హోదా అనేటటువంటి విషయం ఇంకా ముందుంది అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఇది అబద్ధం కాదా, ఇది మోసం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అడగాల్సినటువంటి గొంతుతో కానీ చేయగలిగి ఉండి ఆ సమర్థతతో కానీ చంద్రబాబు నాయుడు గారు హోదా మీద మాట్లాడకుండా ఎందుకు రాజీ పడుతున్నారు అనేటటువంటిది కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అదేదో పార్లమెంట్లో ప్రకటన ఏపీకి సంబంధించింది కాదు, ఏపీ ప్రత్యేక హోదా మీద ఇంకా కేంద్రం మాట్లాడలేదు, నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి ఈ సన్నాయి నొక్కులు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఏ రాష్ట్రానికి హోదా లేదనేటటువంటిది అక్కడ స్పష్టంగా చెప్పిన తర్వాత మీరేమైనా ఢిల్లీ వెళ్ళి, టర్కీ కాదు మీరు వెళ్ళాల్సింది, ఇప్పుడు మీరేమైనా ఢిల్లీ వెళ్ళి కేంద్రం పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన ఏపీకి సంబంధించింది కాదు, ఏపీ ప్రత్యేక హోదా ఇంకా మా పరిశీలనలో ఉంది అనేటటువంటిది ఒక్క ప్రకటన మీరు చేయించగలిగారా చంద్రబాబు నాయుడు గారు?